హలో, ఏమయ్యా ఎక్కడున్నారు? మా అన్నయ్య ఇది పెళ్లి కదా, మీరందరు పెద్ద మనుషులేండి, ఏం చేస్తున్నారు అక్కడ? ముహూర్తం టైం అవుతుంది, మా అన్నయ్య ఆగలేకపోతున్నాడు రింగులోది. మీరంతా వచ్చేసేయండి నా రింగులోది, త్వరగా రండి అయ్యా. నారాయణ, ఏం గట్టు పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? బాగా జరుగుతున్నాయి నారాయణ. ఈ రోజు మా అన్నయ్యకి పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం నువ్వు. మా అన్నయ్యకి ఇంత సంతోషంగా ఉన్నాడంటే దానికి కారణం నువ్వు. ఈ రోజు వాడు ఒక ఇంటి వాడు అవుతున్నా అంటే దానికి కారణం నువ్వు. రేపు పొద్దున్న పిల్లాడు పుడతాడు అనుకో, దానికి కారణం అదే నారాయణ. పెళ్లి నువ్వు చేసావు కదా, వాడు నువ్వు పెళ్లి చేయబట్టే కదా వాడు ఈ రోజు కారణం. అందుకే దానికి కారణం నీవని చెప్పేసంలే. అసలు పెళ్లి అవుతుందో లేదో ఈ జన్మలో మా అన్నయ్య సన్యాసిగాను అజ్ఞాసవాదిగా మిగిలిపోతాడేమో అనుకున్నాము. మీరే మంచి సంబంధం తెచ్చి పెళ్లి జరిపిస్తున్నారు, మీరే దగ్గరుని చేపిస్తున్నారు. నా రింగులు మా 10 ఎకరాలు సొమ్ము అమ్మేసి ఆ డబ్బంతా మీకే పెళ్లి సంబంధానికి పెట్టేశాము. డబ్బు పోయినా పర్లేదు, మా ముసలి పెళ్లి అవుతుంది. మాకు అదే 10 కోట్ల ఆస్తి, మా ముసలి పొలం మొలకెత్తుతున్నాయి. నా బొంగులోది అదే తేడా వస్తే ఎవరికి వచ్చిన మేము డబ్బు, వడ్డీ, ధర్మ వడ్డీ, చక్ర వడ్డీ అన్ని లాగేసుకుంటాము. నా రింగులోది. సరే వస్తాను, నా బంధువులందరూ వస్తున్నారు, వాళ్ళు పలకరించి రావాలా. వస్తాను, నా రింగులోది.